మనము ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేద్దామని చూస్తున్నాము. మీలాంటి వాళ్ళ అభిప్రాయం కనుక్కుందామని. అంటే నేను యాక్చువల్గా హ్యూమన్ రైట్స్ కమిషన్లో మెంబర్ని అండ్ లాయర్ని. మనకి ఈ స్ట్రక్చర్ అంతా తెలుసు, మనకి ఎలా ఎలా డిస్క్వాలిఫై అయిపోయింది అంతా. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మన పిల్లల్లో ధైర్యాన్ని నింపాలి. గురుకులాల్లో యుద్ధ విద్యలు అంటే కరాటీ, కున్ఫు అలాంటివి నేర్పించాలి. అది నా నెంబర్ 1. నేను అనుకున్నా అది నెంబర్ 1 చేర్చినది. ఫస్ట్ 5 సంవత్సరాలు అది. ఆడపిల్లలతో సహా మగపిల్లలు ఆడపిల్లలు అని తేడా లేకుండా ఓన్లీ హిందూ పిల్లలకే. ఓన్లీ అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మూడిట్లో ఎవరున్నా హిందూ మూడిట్లో ఎవరున్నా హిందువు. కానీ నేను అనుకున్నది 6 సంవత్సరాలు అయితే 6 గంటలు నిద్ర, 5 సంవత్సరాలు అయితే 5 గంటలు నిద్ర. 1 సంవత్సరంలో నేర్పిస్తా అంటే నిద్ర కూడా ఉండదు. వాడు పైకి పోవడమే అంతేగా మరి. మన రూల్స్ అయ్యాను. గవర్నమెంట్ మనం నమ్మమన్నా, గవర్నమెంట్ తో మన పని లేదు. ఇంకోటి చెప్తా నేను, ఈ గురుకులాల్లో బాగా లీడర్స్ ఉంటారు, మన ఆర్ఎస్ఎస్ లీడర్స్ ఉంటారు కదా, అలా బాగా గట్టిగా పట్టుదలతో నేర్చుకొని అందులో ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళని 18 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళని 19 ఆర్మీని చేయాలి, 18 ఆర్మీని చేయాలి. ఇంకా వాళ్ళు స్పై అనమాట. అంటే ఇప్పుడు 18 ఆర్మీ అని ఇప్పుడు 5 గ్రూప్ వేస్తాము. ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో 5 గ్రూప్ ఉంటారు ఒక మండలానికి. దాంట్లో 18 మందినే ఎన్నుకుంటాం. 18 మందిలో మంచి 50 ఏండ్లు, 55, 60 ఏండ్లు ఉన్న వాళ్ళనే సీనియర్సే ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి అన్ని విద్యలు వచ్చు, వాళ్ళు ఆరితేరిండ్రు. ఎలాంటి టెక్నిక్ వాడాలో వాళ్ళకి బాగా తెలుసు. యంగ్ స్టార్స్ ఏంటంటే ఉడుకు రక్తం ఉంటది వాళ్ళకు, కొంచెము ఎక్కడ ఏది ఆలోచించాలి, ఏది చేయాలనేది వాళ్ళకు కొంచెం తెలియదు. అవును. ఇక్కడ ఒకటి చెప్తానండి, 18 మెంబర్స్ కి ఒక గురువు ఉంటాడు, వాడు గైడ్ చేస్తా ఉంటాడు పబ్లిక్ లో. వీళ్ళు 18 మెంబర్స్ పేర్లు ఎవరికి తెలియవు, వీళ్ళు 18 ఆర్మీ అని కూడా ఎవరికి తెలియకూడదు. వాడు అచ్చంగా ఏం చేస్తాడంటే హిందుత్వంకి ఎక్కడ దెబ్బ తగిలిందో వాడిని ఐడెంటిఫై చేసుకుంటారు. బుద్ధ రాలైతే ఏరియాలో వాళ్ళు ఒంటరిగా దొరుకుతారు ఏడో చోట, ఒక్కొక్కడు 5 కొట్టే రేంజ్ లో ఉంటాడు. మామూలు చవడాలు తీసేయాలన్నమాట. ఇది గవర్నమెంట్కి తెలియకూడదు, గవర్నమెంట్కి తెలిస్తే బ్యాన్ విధించిద్ది. ఎక్కడి నుంచి అన్నా మనం మాట్లాడేది? మన గుంటూరు మిరపకాయనా? గుంటూరు మన కొండవీడు ఉంది కదా, కొండవీడు పోయినరా ఎప్పుడన్నా? కొండవీడుకు బాగుంటుందా? గుడి బాగుంది, గుడి బాగానే ఉంటది. ఊరు మొత్తం చర్చిలేగా. ఊరు మొత్తం చర్చిలేనా? మొత్తం గొర్రెలే అంటావు. మనది ప్రకాశం. మీది ప్రకాశమా? రాయలసీమ జిల్లా ఉంది. ఓకే ఓకే. మంది కూడా రాయలసీమ జిల్లా కిందికే కదా వచ్చేది. గుంటూరు రాయలసీమ రాదు, పల్నాడు కింద వచ్చింది. పల్నాడు యాక్చువల్గా వచ్చింది. రక్త చరిత్ర. కొద్దిగా వీళ్ళు ఎక్స్ట్రా చేస్తారు అనుకోవచ్చులే, కానీ కొద్దిగా నాయుడు వల్లే కొద్దిగా ఆగిందని నేను అనుకుంటున్నా. మీ నాయుడు కాదులే, నాయుళ్ళే కొద్ది పట్టుదలతో తొందరగా మారకుండా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా మారుతున్నారు, వాళ్ళని కూడా గొర్రెలుగా. వాళ్ళు కూడా గొర్రెలుగా మారుతుంటావా? ఇప్పుడే స్టార్ట్ అయింది వాళ్ళని, మరీ ఎక్కువ అయిపోయిందబ్బా, తెచ్చిపోతున్నాము. వీళ్ళు ఉండరు కదా, ఏం పేరు, నా ఇల్లు మళ్ళా కాపులన్నా నాయుళ్ళన్నా కొద్దిగా దగ్గర కమ్మోళ్ళన్నా నా ఇల్లే కదా. కమ్మోళ్ళు అంటే నాయుళ్ళు కాదు, కమ్మోళ్ళు అంటే వాళ్ళు చౌదరీస్ కింద. వీళ్ళు రాత నా కొడుకులు వాళ్ళు. వీళ్ళు రెడ్లు కొద్దిగా హిందుత్వంలో ఉంది, కానీ ఈ మధ్య రెడ్లు కూడా గొర్రెలు అవుతున్నారుగా. గొర్రెలు అవుతుండ్రా?
తప్పదు. అంటే ఇప్పుడు ఎట్లంటే వీళ్ళు ఎలా మారుస్తారంటే గొర్రెలు వీళ్ళను ఎలా తయారు చేస్తారంటే ఈ గొర్రెలైన వాళ్ళను కమ్యూనిస్టులు సెక్యులర్లు ఉంటారు చూడు, ఏది తెలియనట్టు దేశానికి వ్యతిరేకంగా ఉంటారు కదా, అలా పనిచేస్తారు వీళ్ళు. అవును, వీళ్ళకు దేశభక్తి అనేది ఉండదు. దేశం ఉండదు. ఏమైనా మాట్లాడితే మీరు అదేంటి కమలం పార్టీ అంటాడు, ఏందో చెప్తాడు. ఎక్కువ ఎస్సీలో ఉంటారు ఆ కమ్యూనిస్ట్ పార్టీలో. నా గ్రాఫ్ చెప్పానా మొత్తము, మనం తయారు చేసుకున్న స్క్రిప్ట్ గ్రాఫ్, దాంట్లో జరిగే కొన్ని సంఘటనలు 60 కిలోమీటర్స్ ఉరకాలి ఆ క్యాంపులో మనం సెలెక్ట్ కావాలంటే. ఇప్పుడు మన ట్రైనింగ్ మొత్తం అయిపోద్ది. ఇప్పుడు 5 సంవత్సరాలలో నువ్వు తీసుకొచ్చి పిల్లల్ని వదిలిపెట్టిపోయినావు అందుకో, వాడు వచ్చేసి 28-30 సంవత్సరాల తర్వాతనే మీ దగ్గరికి, అప్పుడప్పుడు మీరు వచ్చి చూసిపోయేది అంతే. ఇప్పుడు 5 సంవత్సరాలు యుద్ధ విద్యలు నేర్పిస్తాం, కుంఫు, కరాటీ, మల్ల యుద్ధము, కరసాము అన్ని 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు 5 గంటలే నిద్ర, 5 గంటలే నిద్ర, 5 సంవత్సరాలు మంచి ఫుడ్. ఫుడ్లో మళ్ళీ అవి ఉడకబెట్టింది ఏమి ఉండదు, నువ్వు 5 సంవత్సరాలు పచ్చిదే తినాలి. ఇప్పుడు ఏమైనా మన శనగలు ఉంటాయి మామూలుగా వచ్చేసి, అలసందలు, వేరుశెనగ, అవి పెట్టి మనం 5 సంవత్సరాలు నేర్పించిన తర్వాత ఇంకా 5 సంవత్సరాలు ఈ భాషలు ఉంటాయి కదా, ఉర్దూ, మన సంస్కృతము, సాంస్క్రిట్ అంటే సంస్కృతం సంస్కృతం అన్నా కానీ అదేలే కానీ సాంస్క్రిట్ అంటారు ఇంగ్లీష్ లో. సంస్కృతము, ఉర్దూ, ఇంగ్లీష్. ఎందుకంటే ఉర్దూ నేను ఎందుకన్నానంటే నీకు డౌట్ రావచ్చు, అది తొరగొల్లది కదా, అది ఎందుకు నువ్వు పెట్టినావని నువ్వు అనొచ్చు. కానీ శత్రువులను నువ్వు ఓడియాలంటే శత్రువుల యొక్క గుణము వాళ్ళ మస్తకాల్లో ఎక్కేది ఆ పుస్తకం ద్వారానే కదా. ఆ పుస్తకాలు నీకు తెలియాలంటే నీకు ఉర్దూ వచ్చి ఉండాలి. నువ్వు వాళ్ళ ఆలోచనలు క్యాచ్ చేయగలుగుతావు. అవునవును. ఇప్పుడు ఆర్గనైజేషన్ ఎవరు చేస్తున్నారండి? స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేయలే, మనం రాసుకున్నాం స్క్రిప్ట్ బుక్ మొత్తం. మరీ 60 కిలోమీటర్లు పెట్టకూడదు, మామూలు పోలీస్ సెలక్షన్స్ లా పెట్టాలి. ఇప్పుడు 60 కిలోమీటర్లు పరిగెత్తలేదు కదా. చిన్న పిల్లోళ్ళని కాదు నేనేది, ఇప్పుడు ట్రైనింగ్ మొత్తం అయిపోద్ది కదా 25 సంవత్సరాలు. అయిపోయినప్పుడు 18 ఆర్మీ తయారు చేసినప్పుడు అలాంటివి పెట్టుకోవాలి. ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం సెలెక్ట్ చేస్తాం, ఊరూరికి వాలంటీర్ లెక్క ఉంటారు ఒక 5 మంది. ఒక డాక్టరు, ఒక ఇంజనీరింగ్ వచ్చేసి, ఒక రాసేవాళ్ళు ఉంటారు కదా మామూలుగా ఏమన్నా, వాళ్ళ గురించి 5 మంది ఉంటారు. మా డాక్టర్ ఎందుకంటే ఏమన్నా బాగాలేనప్పుడు ఆరోగ్యం వాళ్ళకు అలా చూసుకో, వీళ్ళు కడతారు కదా, డబ్బులు ఇస్తారు కదా, డొనేషన్ ఇచ్చినందుకన్నా మనము మన క్యాంపులో జరిగిన వాళ్ళను 5 మందిని వదలాలి కదా. ఇంకొకరు మన ఏనా కుంఫు, కరాటీ, కుస్తీ ఈ నేర్పించేటోళ్ళు. ఇప్పుడు ఊర్లలో కొంతమంది రానోళ్ళు ఉంటారు పెద్దోళ్ళు, వాళ్ళ పెద్దోళ్ళకు నేర్పించిన కొంచెమైనా మనం తట్టుకుంటారు కదా ఎవరన్నా దాడి చేసినప్పుడు వాళ్ళ మీద పోరాడి. 5 రకాల మంది ఉంటారు, 5 రకాల మంది, 5 మంది గ్రూపు. అట్లా ఒక్కొక్క ఊరికి కాకుండా కానీ ఒక్కొక్క మండలానికి, ఒక్కొక్క ఊరికి పెడితే మేలు అనుకుంటా. ఒక్కొక్క పంచాయతీకి పంచాయతీకి ఉండాలి కానీ ఒక్కొక్క పంచాయతీకి. పంచాయతీ లెవెల్స్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి. 18 ఆర్మీ అనేది బయటికి లిస్టు రాకూడదు. లిస్టు రాదు, వాళ్ళ పని నేర్పిస్తుండడమే. మారుతుండ్రు వాళ్ళు, ఎప్పుడు ఒక 6 నెలలకు ఒక సాటి ఉన్న వాళ్ళు ఇంకో సాటికి పోతారు, ఇంకో సాటి ఉన్న వాళ్ళు ఇంకో సాటికి. తెలుసా మీకు అది? ఈ ప్రోగ్రాము 18 ఆర్మీ ప్రోగ్రాము శ్రీకృష్ణదేవరాయలు ఫాలో అయ్యాడు, ఛత్రపతి శివాజీ ఫాలో అయ్యాడు, చంద్రగుప్త మౌర్య ఫాలో అయ్యాడు, ఛత్రపతి ఫోర్ ఫాదర్ ఆయన పేరేంటి. 18 ఆర్మీ గురించి నేను చదివినా చూసినా కానీ దాంట్లో ఏం జరిగిందంటే కాశీని కూలగొట్టడానికి మహమ్మద్ ఘోరీ దండయాత్ర చేస్తాడు. దండయాత్ర చేసినప్పుడు 18 ఆర్మీ ఉంటది కదా ఊర్లలో, ఒక్కొక్క 5 మంది, 7 మంది, 9 మంది అంతా కలుసుకొని వెళ్ళిపోతారు. అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ 18 ఆర్మీ మొత్తం వాళ్ళే పోరాడతారు వాళ్ళను.
అవును, ఇంక మరి అంతలేకే పోరాడలేడు కదా. అంతలోపనే వీళ్ళు వస్తారు, ఛత్రపతి శివాజీ సైన్యం వస్తుంది, ఇంక పారిపోతారు వాళ్ళు. అవును, కరెక్ట్. అది 18 ఆర్మీ వల్లనే కదా జరిగింది. అవునండి, అవునవును. కొద్దిగా అడ్డుకునేది, కొంత సమయాన్ని అడ్డుకునేది ఉండాలి కదా. అడ్డుకునేది ఉండాలా, కొద్దిగా సపోర్ట్ వచ్చేలా, సామాన్యులు కాపాడుకోవాలా, సంపదను కుటుంబంలో 8 మందిని కంటే వాళ్ళకి ఫ్రీ అన్ని. ఒకరు ఇద్దరు అన్నారు అందుకు. మీకు ఒకటి చెబుతున్నానండి, ఇక్కడ కొత్తగా మనకి గుంటూరులో చర్చ్ ఉంది, నాథ్ సెంటర్, మీకు ఐడియా ఉందో లేదు? ఆ నాథ్ సెంటర్ లో చర్చి ఏం చేస్తాడంటాడు, నువ్వు హిందూగా ముస్లింగా ఏదన్నాగా నీ పిల్లల్ని తీసుకెళ్ళి వాడు చదివిస్తాడు, వాడు ఎడ్డుగా దాంట్లో స్కూల్లో పూర్తిగా వాళ్ళ చదువు బాధ్యతలన్నీ ఆ సంస్థదే, క్రిస్టియన్ సంస్థదే. కానీ తల్లిదండ్రులు వెళ్ళి తంబేయాలి. ఎక్కడ వేయాలి? చర్చిలో వేయాలి. ప్రతి ఆదివారం వెళ్ళి చర్చిలో తంబేసి ప్రాధాన్యత రావాలి. ఆ తంబు వాడు కౌంట్ చేసుకుంటాడు. ఏ రోజైతే నువ్వు తంబేవో ఆ నెల రావో ఎమ్మటే పిల్లల్ని ఇంటికి పంపించేస్తాడు. ఇష్టం చూడండి వాళ్ళు ఎంత చక్కగా పెట్టుకున్నారు. అక్కడే మారుతుంది. చదివించింది ఎవరు? వాళ్ళు చదివించారు. పెద్ద జాబ్ వచ్చేది వాళ్ళకి వచ్చింది. ఇంకా ఇంకా మన మీద ఏమంటారు, మనం ₹1 కూడా ఇవ్వం కదా. ఇప్పుడు దేవాలయం కొత్త కొబ్బరి చెప్పదంటే మా అయితే తీర్థం అవుతారు. సమాజం మారాలంటే వీటి వల్ల మనం మార్చలేమన్నా. కొబ్బరి చిప్పల వల్ల, పులిహార వల్ల, ప్రసాదం వల్ల. వాడు తింటాడు పొద్దున్నే పోయి ఏరుగుతాడు, ఇంకా తర్వాత ఆవులు ఇస్తాడు, ఇంక మర్చిపోతాడు, అంతే. ఇంకా అంతే. అదేదో మనము ఎన్ని నేర్పించినాం అందుకో, ఈ యుద్ధ విద్యలు ఇప్పుడు 5 సంవత్సరాలు భాష గురించి నేర్పిస్తాం. 3 భాషలు మాట్లాడగలం. నేను చెప్తా అన్న, దాని గురించి ఏదన్నా ఆలోచన ఉంటే చెప్పు, బెనమిన్ చెప్పేస్తా. పెట్టు గుంటూరులో మాకు దగ్గరలో. వస్తలే, మేము వస్తాంలే అటు పక్కకు వచ్చినప్పుడు మాట్లాడతాం. అసలు నిర్మూలించబోతే చాలా కష్టం అన్న. రేపు బెంగాల్ లాగా తయారైంది మంది కూడా. ఇప్పటికే ఆ కొడుకులు ఒక్కోడు 50 మందిని కనున్నాడు. వీళ్ళకి గొర్రెలు తయారైనాయి. గొర్రెలు మాత్రం చాలా ఈజీ. ఎవరికి? మనకు కాదు, ఆ సాహెబులకి. మతం మార్చని భయపెడితే చాలు, దెబ్బకు మారిపోతారు. ఒక దెబ్బ మారిపోతాడు. డబ్బు బైబుల్ ఏం చేస్తాడు? శాంతి శాంతి శాంతి, ఎవరిని ఏమనకూడదు అంటే ఇంకో దెబ్బ చూపించాలి, ఇంకో చెంప చూపించాలని చూపిస్తాడు. వాడి ఒంట్లో పౌరుషం చచ్చిపోయింది. ఆ దున్నమాసం బాగా మందం పట్టింది. ఇంకేం ఎదురుద్ది? ఎదురు ఇద్దరిని కట్టక్కని నరకంగానే ఈడ మారిపోయాను అంటాడు. అది అందుకని వీళ్ళు వాళ్ళ జోలు వెళ్ళరు. ఎప్పటికైనా వాళ్ళని ఈజీగా మార్చేయచ్చు. మార్చలేని వాడు కట్టర్ హిందువే. దాన్ని టార్గెట్ చేయండి. ఎక్కడ నాయకుడు ఉంటే వాడిని నరికేయండి. గ్రూప్ చేసి వాళ్ళు ఆల్రెడీ మసీదులో కొన్ని జరుగుతున్నాయి. వాళ్ళు మసీదుల్లో వాళ్ళు ఒక ఇలాగే టీం పెట్టుకొని టార్గెట్ చేసి సింగిల్ గా దొరికితే వేసేసే టైప్ లో ఉన్నారు వాళ్ళు. ప్రతి ఒక్క ప్రతి ఒక్క మండలంలో మదర్సాలు ఉండయి. ప్రతి ఒక్క మండలంలో క్రిస్టియానిటీ స్కూల్ ఉంటాయి. మన హిందువులు వచ్చేసి ఎక్కడ అసలు లేవు, ఎక్కడనో ఒక చాట ఉండయి. వాళ్ళకు సంబంధించిన ప్రైవేట్ ఉండయి. అంతా వీళ్ళు గవర్నమెంట్ వల్ల వీళ్ళ యూనియన్ ప్రకారం నడుపుకుంటారు. మన వాళ్ళు యూనియన్ ప్రకారం లేవు. నీకు డబ్బులు ఉంటూ నీకు ఉండయి. అవును, డబ్బులు ఉంటాయనుకున్నా. సంపదని నువ్వు కాపాడుకోవాలి, భూమిని కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి, సంతానాన్ని కాపాడుకోవాలంటే ముందు నీకు మంది ఉండాలిగా. మంది లేని ఏముంది, లాగేసుకుంటారు. ఇప్పుడు నువ్వు ఒక్కడ ఉన్నావు, నువ్వు 50 మంది ఉన్నావు, తరిమేస్తాం. మనోళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు వచ్చే ఏముంది రాజ్యాన్ని పరిపాలిస్తారు, వచ్చే బాగా మేలకుండా ఉంటారు తింటా అని. రేపు వాళ్ళు మొత్తము నీ పొలాన్ని పంచుకుంటారు, నీ ఆడపిల్లలను పెళ్లి చేసుకొని వాడుకుంటారు. ఒక్కొక్కడు 10 మందిని కానిస్తాడు. చచ్చిపోయినా కానీ దాన్ని బూర్చి తెమ్ముతాడు హిందూ ఆడపిల్లను. అనేది ఎవరికి తెలియటంలే. ఏం తెలుస్తుంది?
ఉమ్. అది పరిస్థితి. మీరు మంచిగా స్టార్ట్ చేస్తే నేను కొంత స్టార్ట్ జాయిన్ అయ్యి పనిలో ఉండరా మీరు? ఏదో చేద్దామని ఉంది కానీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. పనిలో ఉండవా? పనిలో పనిలోనే ఉన్నాం. ఏం పని? ఖాళీగా ఉండవు, పనిలో ఉండవు అన్న? ఖాళీగానే ఉన్నా. ప్రెసెంట్ గుడిలో ఉన్నా. గుడి ఇట్లాగే మా గుడి చుట్టూ ఒక 7 చర్చీలు ఉన్నాయి. మొత్తం 7 చర్చీలు. ఒక 600 మంది మేము హిందూస్ ఉన్నాం. వాళ్ళు 1200 మంది ఉన్నారు. డబల్ ఉన్నారు. గుడిని ఎత్తుదామని ట్రై చేసింది. నేను కొత్తగా వచ్చాను ఈ ఏరియాలోకి. అపార్ట్మెంట్ ఒకటి కొనుక్కొని. నాకేం తెలియదు. వస్తున్నా ఒక రోజు శివాలయంలో పూజ జరుగుతుంటే, అదే హనుమాన్ లయంలో పూజ జరుగుతుంది. గొడవ అవుతుంది మైక్ పెట్టద్దండి. మనకి ఇవన్నీ తెలుసు కానీ తొందరగా ఇన్వాల్వ్ అవ్వం. చక్కగా గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని. ఎవరు గొడవ చేసింది ఎవరు? మన హిందూ దేవాలయంలో మైకు పెట్టొద్దని. గొర్రెలు క్రైస్తవ గొర్రెలు. చెప్తా. అది అయిపోయింది. ఒక వారం సైలెంట్ గా వెళ్ళి దండం పెట్టుకుని కాసేపు కూర్చొని వస్తా ఉన్నా. మన గుడికి ఆపోయినా ఏదో చిన్నగా అక్కడ వాళ్ళు పరిచయం అయ్యారు. అయిన తర్వాత అందరూ డొనేషన్లు ఇస్తున్నారు. ఇది పెడదాం, అది పెడదాం, ఇవన్నీ కాదు మైక్ పెడదాం అని చెప్పి మంచి ఊపరు మైక్ తెచ్చి పెట్టి సౌండ్ పెట్టా. రోజు పెడుతుంటే వచ్చారు. క్రిస్మస్ రోజే వచ్చారు. ఇక్కడ పెడుతున్నారండి. అరే నువ్వు పుట్టలేదురా, ఇక్కడ 1961లో గుడి ఉంది. నువ్వు ఇప్పుడు వచ్చి ఇక్కడ మా ఎదురు చర్చి పెట్టావు. నువ్వు మర్యాదకి వెళ్ళవా అన్నా. లేదండి మాకు డిస్టర్బెన్స్. నువ్వు కూడా డిస్టర్బెన్స్. నువ్వు మాకు డిస్టర్బెన్స్. పార్టీని పోదాంపా అన్న. సార్ ఎవరు సార్? లాయర్ నన్ను అనగానే పారిపోయింటాడు. వద్దులేండి, ఎందుకులేండి. మరి నువ్వు నీ దాంట్లో ఏముంది గొప్ప, నా దాంట్లో ఏం గొప్ప ఉందో పెడదాం తీసుకెళ్ళి. నేను నా గుళ్ళో నేను పెట్టుకున్నా. మహా అయితే బయట బండి దాకా కనపడుతుంది. నీకేంటి ఇబ్బంది? అవతలాడో ఉన్నావు అంటే ఇంక అక్కడ నుండి గుడిని డెవలప్ చేసుకుంటూ చందాలు అక్షంతలు పంచి ఇంకా ఒక ఐక్యత అందరిని ఒక టీం చేసి గ్రూప్ లో పెట్టి వాట్సాప్ గ్రూప్ లో అయితే రెడీ చేసి. నీకు అర్థమైందా? ఎడ్యుకేషన్ అనేది ఉంటే ఎవడైనా భయపడతాడు. అంతే మరి. మనకి ఎడ్యుకేషన్ యుద్ధ కళలు అన్ని నీకు వచ్చినాయి ఎందుకో. ఇంకెవడొస్తాడు నీ దగ్గరికి? ఎవడైనా భయపడతాడు, పోసుకుంటాడు. ఒక్క నరం కేసు కొడితే వాడు ఇంకా 10 రోజులు వేయకూడదు, కాలు పని చేయకూడదు దానికి. అట్లా ఉండాలి. ఇప్పుడు పిల్లలు అంత సత్తేంది. ఒకసారి నేను పెట్టిన సంస్థలకు పంపిస్తే వాళ్ళకు కింది నుంచి పైదాకా రాడ్డు ఉన్నట్టుండాలి. భయపడాలి. పక్క నుంచి చూస్తే వాళ్ళకు గల్లీలో ఒక 4 3 ఒక్కటి పోతున్నా గానీ 10 మంది భయపడాలి. తయారు చేయొచ్చన్నా. డబ్బులు ఇచ్చేటోళ్ళు లేరు మనకు. మనం అడిగినా గానీ, అక్కడక్కడ అడిగినా గానీ డొనేషన్లు ఎవడు ఇచ్చేటోళ్ళు లేడు. ఎందుకంటే చెప్తా ఈ హిందువుల్లో డొనేషన్స్ ఎందుకు రావంటే, ఇప్పుడు నేనున్నా, నేను మాత్రమే చెయ్యాలి. ఇది నా చేత కాకపోయినా నీ ముసలోడైనా నేనే చేయాలి. కుర్రోడు చేయడానికి లేదు. వాడు తాగి తలకపోసుకొని నలుగురు చెడగొడతాడు. ఈ సామెత బాగుంది మనలో. అర్థమైందా? లేదు. స్వార్థం అనేది ఉంది. ఆర్ఎస్ఎస్ లో కుర్రోళ్ళు ఉంటారు కానీ వాళ్ళ లీడర్స్ ముసలోళ్ళు. విశ్వ హిందూ పరిషత్ ఉంది, అందరూ ముసలాళ్ళే. ఏంటండి పోరాటానికి వెళ్తా అంటే, పోరాటానికి వెళ్ళాం మేము. ఈ పోరాటాలకి దశమ భాగం ఇవ్వండి. మీరు దశమ అడుగుతారు ఏంటంటే అంట నేను. వాళ్ళు దశమ భాగాలు అడిగి మనము దశమ భాగాలు చండాలంగా ఉంటుందండి అంటే మన సంస్థ నడవట్లేదు. ఎందుకు నడవట్లేదు? వీళ్ళు ముసలోళ్ళని పైనోడు ఇవ్వడం. ముసలోడు నేనే చేయాలని కిందోడికి ఇవ్వడం. అర్థమైందా? ఇది స్ట్రక్చర్ వీళ్ళది. అసలు ఐక్యత లేకపోవడం వల్ల ఏమైంది? పెద్దోడేమో చిన్నోడిని ఎదగనీడు, ఈడిపైనోడేమో వీడికి డబ్బులు ఇవ్వడం. సరే నిజాయితీగా ఒక కమిటీ లాగా వేసుకొని దాన్ని నడుపుదామా? ఈ నడిపే వాళ్ళకి జ్ఞానం ఉండదు. ఈ నడిపే వాళ్ళకి ఏమైంది? వాడికి ఏం తెలియదు, ఏదో నడుపుతుంటాడు. ఆ పైన చెయ్యి అంటాడు, అదే ఆర్డర్ వచ్చేదాకా వీడు వెయిట్ చేస్తుంటారు ఈ 18 మంది నుంచి. అట్లా ఉండకూడదు. టేక్ యాక్షన్.
పర్ఫెక్ట్గా ఉండాలా. ఒకటి చెప్పేది కాదు, ఈ ఏరియాలో ఒకరిని కొట్టారు, ఆ కొట్టిన వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడం, నైట్ కొట్టి పారగటం అట్లా. వాడికి ఏమైనా కేసులు అయినాయా, ఎమ్మటి కేసులకి ఏమేమి ఉన్నాయి పరిష్కారాలు? 18 మందిలో ఎవడు దొరకకూడదు. ఇప్పుడు నీకు అర్థమైంది అన్న, నేను చెప్పేది ఒకసారి వినన్నా, నేను చెప్పేది కొంచెం వినేసి నీ యొక్క డౌట్లు చెప్పు, ఏమైనా తప్పులు ఉన్నాయేమో నేను అన్న వాటిల్లో, నేను రాసుకున్న వాటిల్లో, రాసిన వాటిల్లో ఒకసారి నువ్వు డౌట్ చెప్పు, ఏదన్నా నీకు తప్పు ఉంటే. చెప్పు. ఒక 5 సంవత్సరాలు మనము విద్యలు నేర్పిస్తామన్నా మొత్తము, లేకపోతే 5 సంవత్సరాలు ఈ 3 భాషలు నేర్పిస్తాం. ఈ 3 భాషలు అంటే మతికుండవు, నేర్పించాల్సింది ఫస్ట్ 5 సంవత్సరాలలో విద్యలు అయిపోయిన తర్వాత మామూలుగా ఉర్దూ వచ్చేసి ఇంగ్లీషు, మన సంస్కృతము, ఈ 3 రాయగలిగేలా, మాట్లాడగలిగేలా, చెప్పగలిగేలా తయారు చేస్తాం. ఈ 10 సంవత్సరాలు అయిపోతాయి విద్య తర్వాత చదువు గురించి. ఇంకా తర్వాత 5 సంవత్సరాలు, ఇంకా వచ్చేసి 15 సంవత్సరాలు నువ్వు ఏ కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నావో అది. ఇంకా ఇప్పుడు ఏదో కోర్సు ఉంటుంది కదా, ఇప్పుడు డాక్టర్ కావాలని ఉంటుంది కొంతమందికి ఇంజనీరింగ్ కావాలని ఉంటుంది. ఇంజనీరింగ్లో రకరకాలు ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, తర్వాత మెకానిక్ ఉంది, రకరకాలు ఉన్నాయి. ఒకరేమో నేను న్యాయశాస్త్రవేత్త కావాలనుకుంటాడు, న్యాయశాస్త్రం, న్యాయశాస్త్రం. ఇంకా రకరకాల మనుషులు ఉంటారు కదా, వాళ్ళకు వచ్చేసి మనం ఒక 5 సంవత్సరాలు నేర్పిస్తాం, ఒక 5-7 సంవత్సరాలు దీని న్యాయశాస్త్రం గురించి, ట్రిక్స్, వీటి గురించి. తర్వాత 7 సంవత్సరాలు ప్రాక్టికల్. ఇంకా తర్వాత వదిలేస్తాం, ఇంకొక ట్రైనింగ్ 60 కిలోమీటర్లు ఉరికేది పెడతాం. అంటే దాంట్లో సెలెక్ట్ చేయడానికి అక్కడ పనిచేసే విధానము, అక్కడ ఉంటారు కదా మామూలుగా గ్రామాలలో వీళ్ళే నేర్పించేటట్టు, అది సెలెక్ట్ చేసి తర్వాత గ్రామాలు ఉంటాయి కదా, మనం తిరిగి రాసుకొని నెంబరు కోడ్ ఇచ్చింటాము. వాళ్ళ ఫ్యామిలీస్లలో ఒక్కొక్కడు 5 మంది 6 మందిని కనింటారు. వాళ్ళకింత ఫీజు అని మనం తీసుకొని ఆ ఫీజే వీళ్ళకు సగము, అక్కడ నడిపించే సంస్థలకు సగం, అలా తయారు చేయాలని. ఇది మంచి దీక్షగా, అంటే మనం ఊర్లకే పంపిస్తున్నాం కదా అన్న, దీని సెలక్షన్స్ ఉంటాయి, సెలక్షన్స్ చేసుకోవాలి. అసలు తెలుగు సంస్కృతి చదివాడు ఉన్నాడు అసలు. ఈ 3 భాషలు వచ్చే నువ్వు ప్రపంచాన్నే గెలిచినట్టు. నువ్వు ఇంకా అవసరం లేదు, నువ్వు రాయనీకి, చదవనీకి, చెప్పనీకి వస్తే ఈ 3 ఇంకా నువ్వు ప్రపంచాన్ని గెలిచినట్టు. ఇంకా నీకు తిరుగు ఉండదు. విద్యలు వచ్చినందుకు ఇంకా నిన్ను ఇంకా ఓడించేవాడు ఎవడు ఉండడు. నేను చూస్తే భయపడతారు. అంతేగా మరి. ఇంకా తర్వాత ఈ సైంటిస్టులు, నేను న్యాయవాది కావాలి, అది కావాలి, లేకపోతే నేను ఇది ఉంటది కదా అగ్రికల్చర్ అంటారు కదా, మామూలు వ్యవసాయ శాస్త్రవేత్త, అది కావాలన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళల్లో 5 మందిలలో వ్యవసాయ శాస్త్రవేత్త కూడా ఉంటారు. అక్కడ స్టోర్ ఉంటుంది, స్టోర్ మామూలుగా ఏ విత్తనాలు నాటాలి, ఎప్పుడు పంటలు వేయాలి, ఏం కథ, దాని గురించి మనకు ఆ స్టోర్లోనే మనము విత్తనాలు ఉంటాయి కదా, తీసుకుపోయిన విత్తనాలు, ఎలా వ్యవసాయం చేయాలి, ఏం నాటాలి అనేది కూడా వీళ్ళే నేర్పిస్తారు, వీళ్ళే చెప్తారు. మనం అలా సమాజంలో మార్పు తీసుకొచ్చినాం అందుకో ఎంతో మంది తయారవుతారు కదా మనోళ్ళు. దేశాలకు పోయినా కానీ మన స్వభావం మర్చిపోరు కదా. గతి లేక, గత్యంతరం లేక, ఈ చదువు చెప్పి దిక్కు లేక చదువుకుంటున్నారు మన వాళ్ళు. చెప్పాలంటే మంచి కట్టర్ హిందువులు లెక్క తయారవుతారు. అసలు మనం పెడితే అసలు చర్చి ఎందుకుంటే రోజుకో చర్చి పగిలిపోద్ది, రోజు మాట్లాడాడు. అట్లా ఉండాలి, కట్టుదిట్టంగా చేసి వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ అంటూ మనం సొంతంగా చేసుకోవాల్సిన పనులండి. ఎవడు ఏ పొలిటీషియన్ కూడా మనకు హెల్ప్ చేయడు. మొత్తం మనం ప్రాక్టికలే ఏదో చెప్పి సర్టిఫికెట్ ఇచ్చి వదిలేసేది కాదు. ప్రాక్టికల్, నువ్వు ప్రాక్టికల్ గా చేస్తేనే అదిలిచ్చాలన్నా కానీ భయపడాలి. అట్లా సర్టిఫికెట్ వచ్చేసి మనం రాగి ఉంటాయి కదా, రాగి పూత పోస్తారు కదా, పత్రాలు రాగి పత్రాలు,
వచ్చేసి వాటిలల్లోనే మామూలు సిల్వర్ పోత పోసి ఓడి సెలెక్ట్ అయితేనే దాని మీద టిక్కు, లేకపోతే ఉండదు. వాడు సెలెక్ట్ అయ్యేదాకా దాంట్లో ప్రాక్టికల్గా నేర్చుకోవాలి, ప్రాక్టికల్గా చేపిస్తాం. నేను నా స్టైల్లో ఒకటి రాసి పంపినా మీకు, రాసి పంపి, అంటే మీరు చెప్పింది కూడా దాంట్లోనే ఇంక్లూడ్ చేసి నా ఐడియా చేస్తే మనకి తక్కువలో మనకు తయారవుతారు అనే స్టైల్లో రాసి పంపిస్తాను నీకు. మనకు ఒరిజినల్ ఉండాలి, డూప్లికేట్ ఏదో తక్కువకి అయిపోయి అసలు దాన్ని ఇంక మార్చడానికి లేదు, అట్లా రాసి పంపిస్తా. నా నాలెడ్జ్ అంతా వాడి, ఇంతకుముందు పాతవి మనకి కొద్దిగా పురాణాలు ఇవన్నీ తెలిసి వాళ్ళు ఏమేమి వాడారో కొన్ని వాడుకుంటూ చిన్నగా రెడీ చేస్తే చిన్నతనం నుండే వాళ్ళు బాగా స్ట్రాంగ్ గా ఎదిగేలాగా, ఆర్థికంగా కానీ దైవకంగా కానీ పెరిగేలాగా రాసి పంపిస్తా. మీరు ఎక్కడ ఉంటారు? మన వచ్చేసి ప్రకాశం జిల్లా గిద్దలూరు మంది. గిద్దలూరు చాలాసార్లు వచ్చిన. మా అమ్మగారిది కడప మాధవరం. కడప మాధవరం. కొద్దిగా ఆవేశం అంటుంది. మా ఇదేమో ఇటు వరంగల్. మేమంతా పక్కా హిందూస్. నేనయింది కాక ఒక 200 మందిని తయారు చేశాను అలాగా. ప్రైవేటా గవర్నమెంటా మీరు? ప్రైవేటా గవర్నమెంట్ మీద? ప్రైవేట్ మీద పని. గవర్నమెంట్ ఇది నేను లా చేశానని చాలా తక్కువ మందికి తెలుసు. నేను ఏ కేసులు వాదించను, ఆ కేసులు తీసుకుంటే 10 ఏళ్ళు ఆడి చుట్టూ తిరగాలి, ఏం ఉండవు. నేను కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్. చక్కగా పని చేసుకున్నాను, జీతం వచ్చింది. ఏమైనా ఎవరైనా ఆడపిల్లలు హిందూ పిల్లలకు ఏమైనా ఇబ్బంది కలిగితే ఆ ఫైల్ ఎలా మూవ్ చేయాలి, ఎవరికి ఇస్తే తక్కువలో అవగొడతారు చెప్పకుండా అనేది వాళ్ళకి గైడెన్స్ ఇస్తా. నేను ఇస్తే వాళ్ళు ఇది మంచి ఫైల్ అని చెప్పి తీసుకొని వాళ్ళని సేవ్ చేస్తా ఉంటారు అన్నమాట. అలాగే మనకు హైకోర్టు లాయర్లు నా కింద ఒక 4 ఉన్నారు. మన కిందే ఒక 8 మంది, జిల్లాకు ఒక 8 మంది లాయర్లు ఉన్నారు ప్రెసిడెంట్. హ్యూమన్ రైట్స్ కమిషన్ నంబర్ని కదా, మనకు ఒక లీగల్ సెల్ ఇస్తారు అన్నమాట. వాళ్ళు ప్రొటెక్టివ్ గా మనకి కింద ఈ సలహాలు ఇస్తారు. నేను ఎంత ఇదిలో ఉంటే నా మీదే కేసు పెట్టిండు ఒకడు. ఫాస్ట్ పెడితే ఇంక మన ప్లాన్లు మనకు ఉంటాయిగా. ఇప్పుడు కాదని వాడేం చేసిండు, అందరి చేత డబ్బులు కట్టించి, చర్చిలో ఉన్న వాళ్ళందరి చేత డబ్బులు కట్టించి డబ్బులు ఎగ్గొచ్చింది. అలాగే ఎక్కువ హిందువులను టార్గెట్ చేశాడు బయట. ఇప్పుడు చర్చిలో 10,000 20,000 ఇస్తారు, బయట వాళ్ళు హిందువులు ఎక్కువ ఇచ్చారు. ఒకళ్ళు 50 లక్షలు, 40 లక్షలు అట్లా ఎక్కువ ఇచ్చారు. వాటి ప్రపంచం పెరిగిపోయింది. ఆ చివరి మూమెంట్ లో నేను ఎంటర్ అయ్యా. నేను కూడా 1 లక్ష రూపాయలు కట్టా కావాలని. పోతాయని తెలుసు కట్టా. కట్టిన తర్వాత నా లక్ష చేస్తున్నా, వాడు ఇవ్వట్లా. నేను రోజు ఆఫీస్కి వెళ్తాను. ఎందుకు వెళ్తున్నాను వాడికి తెలియదు. నేను డబ్బులు కోసం వెళ్తానా అనుకున్నాడు. అసలు ఎవడొస్తున్నాడు, ఎంతమంది, ఏం చేసాడు వీడు, అన్ని గ్యాదర్ చేసుకున్నా. నేను గ్యాదర్ చేశాను వాడు సీసీ కెమెరాలో చూసి నా మీద అక్కడ ఉన్న స్టాఫ్ లేడీస్ ఉంటే వాళ్ళ చేత SC ST కేసు పెట్టించాడు. నేను తీసి పెట్టింగానే ఈ ఫైల్ అంతా తీసుకుని మాయమైపోయాను నేను. అర్థమైందా? నేను ఎస్కేప్ ప్లాన్ చేస్తున్నాగా. ఫైల్ అంతా దెంగేసిన ఫైల్ మొత్తం ఆడున్నది మొత్తం లిస్ట్ తో ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాయి. అవి కూడా ఇంట్లో కూడా ఎవరికి తెలియదు. మాయమైపోయా. 3 నెలలు కనపడలా. పోలీసులకు దొరకలా, వీడికి దొరకలా, వీడి కుర్రాడు ఎవ్వడికి దొరకలా. మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ ఎత్తలా. పోలీసులు మా ఫ్రెండ్స్ దగ్గరికి పోయిండ్రు. ఏంటి డీటెయిల్స్ అంటే హ్యూమన్ రైట్స్ వేస్తాడు అంటే హైకోర్టు లాయర్ ఉన్నాడు, ఆయనతో బాగా తిరుగుతాడు, ఆయన దగ్గర పంపించాడు. ఆడపోతే హైకోర్టు లాయర్, అవును అబ్బాయి ఎందుకు పెడతాడు, తిట్టిన నీ దగ్గర ప్రూఫ్ ఉందా అన్నాడు ఆయన. ప్రూఫ్ కాదంటే నువ్వు కేసు పెట్టారు, మరి విచారించాలంటే విచారించకుండా నువ్వు FIR ఎట్లా రాసావు, వాడిని పిలిచి కదా నువ్వు FIR రాయాలా. అబ్బాయి వచ్చాడు, ఒకసారి వచ్చినప్పుడు నేనున్నాను. హైకోర్టు లాయర్ ఇన్వాల్వ్ అయిపోయాడు. నేనున్నానయా, తిట్టుకోలేదు ఆడ. అప్పుడు వీడియో ఉంది అబ్బాయి దగ్గర, నాకు చూపించే ఇక్కడ నుండి వెళ్ళాడు అన్నాడు. అంటే నేను పకడ్బందీగా వీడియో కూడా తీసుకున్నా. అర్థమైందా? కట్టుదిట్టంగా ఉంటే నా కొడుకు పోలీసులతో ఇన్వాల్వ్ అయ్యి పోలీసులు డబ్బులు తెంగి నా మీద కేసు పెట్టారమ్మా.
ఆ, ఇప్పుడు పోలీసులు 17 మంది ఇరుక్కున్నారు కేసులో ఆ, ఫాల్స్ కేసుకి. ఆ, అర్థమైందా? ఆ, హ్యూమన్ రైట్స్ కమిషన్ అబ్బాయిని నువ్వు ఎస్పీ గారి ముందు హాజరుపరచకుండా ఎఫ్ఐఆర్ ఎట్ట కట్టావు? ఉమ్, ఎందుకు కట్టావు? ఉమ్, ఎంత తెంగావు? ఉమ్, మొత్తం ఆ స్టేషన్ లో వాళ్ళందరి మీద ఉమ్, రివర్స్ ఎఫ్ఐఆర్ అండ్ వాళ్ళందరూ ఇప్పుడు ఆ ఫైలు వాడు జడ్జికి పెట్టాలంటే ఉనికిపోతున్నాడు. ఉమ్, జడ్జి మాత్రమే తీసేయాలి ఎఫ్ఐఆర్ అయితే, ఆ, ఇంకెవ్వరు తీయటానికి లేదు. ఎవరైతే కన్సల్ట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ జడ్జి ఉంటాడో వాడే తీసేయాలి. వాడి దగ్గరికి వెళ్తే వీళ్ళందరూ సస్పెండ్ అవుతారు, ఉహు, 17 మంది. ఉమ్. అర్థమైందా? ఎస్టీ ఎస్సీది. ఎస్సీ ఎస్టీ కమిషన్ కనుక ఒక కేసు ఫైల్ అయితే ఆ కేసు ఒకసారి బుక్ అయిన తర్వాత అది తీసేయాలి అంటే 90 రోజుల లోపల డిఎస్పీ గాని లేదా జడ్జి గాని, ఈ కన్సల్ట్ ఇద్దరే ఉంటారు. డిఎస్పీ కూడా ఇందులో ఏమి తిట్టుకోవడం కానీ జరగలేదు, కొట్టుకోవడం జరగలేదు, ఎస్సీలను ఏమనలేదు అని రాసి పంపిస్తే జడ్జి ఆలోచించి తీసేస్తాడు ఎంక్వైరీ చేసి. అర్థమైందా? ఇంత జరిగింది. ఇంకా ఏమైంది అప్పుడు? ఇంకేమైంది? ఫైల్ పెడితే 17 మంది పోతారు, జీవితాలు పోతాయి పోలీసులు. అందులో హిందువులు ఉంటారు, అందరూ ఉంటారు. ఫైల్ ఏమో పుట్టప్ చేయట్లేదు జడ్జికి. జడ్జి దగ్గరికి వెళ్తే కదా, నేను జడ్జికి వెళ్ళి మళ్ళీ నా దగ్గర ఉన్నాయన్నీ పెట్టాలి కదా. ఇంకా తర్వాత దాన్ని మాయ చేసిండ్రు, చించేయడమో కాల్ చేయడమో చేసిండ్రు. డస్ట్బిన్ లో దింగిండు. ఇది ఎందుకుంటే మనకు చుట్టుకునేటట్టుంది అని. ఆ డస్ట్బిన్ లో కూడా లేకపోతే ఆ డస్ట్బిన్ లో కూడా దెంగిపోవాల్సింది. అట్లా పోలీస్ స్టేషన్ లో కదా అది. వాళ్ళు ఏం చేసుకున్నారు తెలియదు. ఇంకా ఇంతవరకు అయితే సమానాలు అయితే రాలా, నా మీద కేసు అంతే ఉంది. అది తీయాలంటే జడ్జియే రిమూవ్ చేయాలి. జడ్జి రిమూవ్ చేశాడు అంటే నన్ను అనవసరంగా కేసులు ఇరికిచ్చినట్టు. అర్థమవుతుంది నీకు? అనుకో, జడ్జి రిమూవ్ చేయలే, ఎంక్వైరీ చేయండి అన్నాడు. అసలు ఫస్ట్ ఎంక్వైరీకి పిలవకుండా నువ్వు కేసు కట్టినట్టు. 2 వైపులు ఇరుక్కుపోయారు వాళ్ళు. అబ్బో ఇది వద్దురా బాబు అని పక్కన పెట్టాను. వాడిని మన రాజమండ్రిలో 2 చోట్ల ఉంచాను. వాడి మీద నేను పెట్టిన కేసు హ్యూమన్ రైట్స్ తరఫున. ఎవడైతే పాస్టర్ చేశాడు ఇదంతా వాడిని జైల్లో 8 నెలలు ఉంచారు. అర్థమైందా? ఇట్లా ఉండాలండి, తెలుసుకోవాలి ముందు, లా అండ్ ఆర్డర్ తెలుసుకోవాలి. మన దగ్గరికి రాకుండా, ఒకవేళ రాకుండా చేసుకోవాలంటే ఏమేం చేయాలి అనేది తెలుసుకుంటే, పిల్లలకి నేర్పుకుంటే అప్పుడు అవేర్నెస్ వచ్చింది. మాది కూడా అంతే జరిగింది. మా మీద చేను దగ్గర మా మీదకి వచ్చి మమ్మల్ని కొట్టినట్టు, హింసించినట్టు పెట్టిండ్రు, రేప్ చేసినట్టు. రేప్ చేసినట్టు కేసు పెట్టి, రేపు కేసులు ఓరకనే తప్పించుకోవచ్చు. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు జడ్జి ఏమో పిలుస్తున్నాడు, రాండి మీరు వచ్చి సాక్ష్యాలు ప్రవేశపెట్టండి అని. వాళ్ళేమో రావటంలే. వీళ్ళేమో పక్కన ఉన్న వాళ్ళు, మాకు పనికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మేము ఎందుకు వచ్చాం, వాళ్ళు ఏం చేసిండ్రు, మళ్ళీ మేము వచ్చే మా కేసు పడుతుంది ఏమో, వాళ్ళు ఏం రావటం లే. ఎవరు ఎంతమంది మీద వేసిండ్రు? 3 మీద, మా అబ్బి, మా తమ్ముడు, నేను, మా అమ్మ. రేపు అమ్మ కూడా రేపు కేసు చేసిందంట. మా తమ్ముడు రేపాడికి కేసు రాలే, 2 సార్లు పిలిచిండ్రు, 2 సార్లు రాలే. ఇంకా 3వసారి రాకపోతే ముక్కలే కానీ చెప్పింది, మేము 3 మీద పెట్టారు అన్నావు, ఎస్సీ కేసు పెట్టారు అన్నావు. ఎస్టీ ఎస్సీ కేసు కాదు, మామూలుగా మా చేను పక్కన మా వాళ్ళ అమ్మన పెట్టింది. ఓసీనే రెడ్లామనే పెట్టింది. ఏ కులమైనా కానీ రేపు చేసే తల్లి ముందే రేపు చేస్తారా అని అడుగుతారు. ఏడ పట్టుకున్నారని అడుగుతారు. పట్టుకోడతారా? తల్లి ముందే రేపు చేశారమ్మా నేను అడుగుతారు. అసలు ఇది కూడా చేయదట. మాట్లాడుకోనికి విచిత్రంగా ఉంది అంటావు కదా. మరి అంతే కదా. మరి ఇప్పుడు హింసించడం అంటే నాకు ఒకటి అర్థం కాదు, హింసించడం అంటే రేప్ చేయడమే కదా. హింసించడం అంటే శారీరకంగా హింసించటం అంటే అక్కడ పట్టుకోవటం, పిసకటం, ముద్దు పెట్టుకోవటం, జాకెట్ దించడం, ఇవన్నీ మానసికంగా హింసించటం.
శారీరకంగా హింసలు. మానసికంగా అంటే ఫోన్ చేసి తిడతాము, లంజా బంజా అని తిడతాం, ఇవన్నీ మానసికంగా హింసలు. డబ్బులు ఇవ్వే లేకపోతే రేపు చేస్తా అంటాం అయ్యి. తల్లి ముందు చేశారంటే అయిపోయింది కేసు ఆడ. అట్ట చేస్తారు మరి. నా కొడుకు పోలీసులు లంజా కొడుకు, రాయటం కూడా రాదు నా కొడుకులకి. డబ్బులు తెంగి పెట్టిండ్రు పోలీసు వాళ్ళు. అంతే అప్పటికప్పుడు రాస్తారు, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. అదేదో సెక్షన్ ఒకటి గుర్తుంటే అది పెడతారు. వీడు ఇరుక్కుంటాడు, వాళ్ళు ఇరుక్కుంటారు. ఇప్పుడు నువ్వు రివర్స్ పోలీసుల మీద పెట్టచ్చు, వాళ్ళ మీద పెట్టచ్చు. ఆ చైన్ రాస్తారు మళ్ళీ. ఈ పోలీసు వాళ్ళు ఏమో పట్టించుకోవటం లే, వాళ్ళేమో రావటం లే. ఇప్పుడు 2 సార్లు పిలిచిండ్రు రాలే. సమన్లు ఇస్తారు వాళ్ళకి, 3 సమన్లు ఇస్తారు. క్రైమ్ కేసు అయిందా? అదే హింసించినట్టు. అది అట్టుంది ప్రపంచం. ఏం చేస్తాం, తల్లి ముందు చేసే వాళ్ళం అయిపోయాం. ఈ రాత్రిక ఈ పగటి కాల సమయంలో ఏం జరిగినది అక్కడ? ఏమి చూచితివి? 9 గంటలకు. అలా పొద్దున్న 9 ముందు చేశారా మీరు? అడక్కపోయారా? మా మీదకే ఉరుకుతా వచ్చి రాళ్లతో కొట్టి మళ్ళీ మేము పోయి కేసు పెడతామని అన్ని ఉండయి. అన్ని ఉండయి. అవన్నీ ఫైల్ చేసి పెట్టు, జాగ్రత్త పెట్టి పోకుండా మెయిల్లో సేవ్ చేయి. అందుకే కదా వాళ్ళు రాంది, లేకపోతే మేము ఇరుక్కోకపోయినామా చెప్పు. ఇదండి జరిగింది, మిమ్మల్ని పిలుస్తారు కదా. అసలు వీడియో కూడా అవసరం లేదు. ఎలా ఇప్పుడు మా అమ్మ ఉంది పక్కన, వాళ్ళని అడుగుతారు కదా, చేసినట్టు రుజువేది అబ్బాయి చేశాడా? వాళ్ళు ఏం చెప్తారు పాపం, తలకాయ దించుకుంటారో చెప్తారు. వాళ్ళకి ఇంకా అర్థం కాదు. సిగ్గుబాద్ది వాళ్ళకు, వాళ్ళ పిల్లలకు అందరికి చేశారు అదంతా. మిమ్మల్ని రానియకుండా చేయటానికి పిచ్చి సలహా ఇస్తారు. ఇంకా తర్వాత అది 2 సార్లు పిలిచిండ్రు, ఇంకా 3వసారి కొట్టేస్తారంటవా? క్రైమ్ కేసు కొట్టారుగా, అంటే అది కొట్టేయడం అంటే జడ్జి తీసేయాలి, ఇంకెవరు తీయటానికి ఉండదు. జడ్జి కొట్టేస్తే ఓకే. కానీ క్రైమ్ కేసు ఏంటంటే కంటిన్యూ అయ్యింది. నీకు సమన్లు వస్తాయి, వాళ్ళకి సమన్లు వస్తాయి, నోటీసులు వస్తాయి. 3 నోటీసులు దాటి అరెస్ట్ వారెంట్ ఇప్పించు వాళ్ళకి. మాకేం లేదు, మాకేం రాలే నోటీసులు. నోటీసు రాలేదా? మాకేం నోటీసులు మా కాడ రాసుకున్నారు. మా కాడ ఒక పాంప్లెట్ ఇచ్చి రాపిచ్చిండ్రు, అన్నే కోర్టులో రాపిచ్చిండ్రు. బైండ్ ఓవర్ చేయించిండ్రా? రాపిచ్చిండ్రు. మీరు చేసిండ్రా చేయలేదా అన్నారు. మేము ఏం చేయలేదన్నా. రాపిచ్చింది వీళ్ళే మామూలుగా లాయర్ ఉంటాడు కదా, లాయర్ పక్కన అసిస్టెంట్లు ఉంటాడు చూడు, మీ లాయర్ జడ్జి పక్కన అసిస్టెంట్లు, ఆమెనే చేపించింది. ఆమె చెప్పింది. వాళ్ళు బయటకు వచ్చి టోపీలు పెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళు బయటకు వచ్చి సంతకాలు పెట్టించుకొని రాపించుకొని ఇంక ఇచ్చేసారు పైకి. ఏం కాదులే. నా కొడుకులు ఈ పోలీసులు పెడితే పెట్టబాగండి. ఎక్కడ అసలు మేము పెట్టాం, మేము చదువు. నేను స్కానింగ్ ఉంటది, నా సెల్లులో స్కానింగ్ చేసేస్తా. నా స్కెల్లో స్కానింగ్ చేసింది అనుకో, అది ఏంటని తెలిసిపోతుంది. ఎమ్మడే కోర్టు గాని ఉంటాం కాబట్టి జడ్జి చెప్పినాం అనుకో, వాళ్ళని దెంగుతుంది లోపల. వాళ్ళ పర్మిషన్. పోలీసుల మీద దొంగ ఎఫ్ఐఆర్ కట్టినందుకు ఇప్పుడు కేసు మనం కోర్టుకు వెళ్ళి సఫర్ అవుతుంటాం. వాళ్ళేమో వదిలేస్తాం దొంగ ఎఫ్ఐఆర్ అయితే. ఎట్టకొట్ట బయటపడ్డాను అట్లా వదలకూడదు. పోలీసులు ఇరికేసి ఇచ్చి నెంబర్లు చేయాలి. మళ్ళీ మనం తిరగాలి, ఇది శిక్ష పోవాలి, ఉద్యోగం పోవాలని. అలా చేసిండ్రు కదా. చేసిన తర్వాత ఇంకా 3వ లాంగ్ వేసిండ్రు, మళ్ళీ 2 సార్లు వేసి లాంగ్ వేసిండ్రు. అది కొట్టేస్తారా? 3వసారి చూసి అది ఏదన్నా ఉంటుంది ఆ విషయం. కొట్టారు క్రైమ్ కేసు కొట్టారు, సివిల్ కేసు కొట్టేస్తారు. కానీ సివిల్ కేసు, చెక్కు కేసులు సివిల్లోనే మాకు ఉన్నది. సివిల్లో పడేసిందా? సివిల్ కొట్టేస్తారు. క్రైమ్ మీద కొట్టారు. సివిల్ క్రైమ్ మనం చచ్చిపోయేదాకా ఉంటది. సివిల్ కోర్టు సివిలే. పెట్టిన సెక్షన్ క్రైమ్ అయి ఉండకూడదు. క్రైమ్ ఏం లేదు.
అది చూపించుకో ఒకసారి లాయర్గా, సార్ మాది క్రైమ్ సెక్షన్లో ఏమైనా పెట్టారా అని అడుగు, చెప్తాడు. మా నాన్న కూడా పోయి అడిగిండు. చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా లాయర్లు, వాళ్ళు కూడా అన్నారు ఇదేం కాదులేమో. వాళ్ళని పిలిచినా కానీ వాళ్ళు ఎందుకో రాలే. అది ఏమన్నా మనకు వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు విడిగా ఉంటారు కదా, మా దగ్గర విడిగారామే మేము వాళ్ళకే శిక్ష చేపిస్తామని టూకీగా చెబుతా ఉంటే వాళ్ళు రారు, ఇంకా అది కొట్టేస్తారు. తర్వాత కొట్టేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఇలాగ మమ్మల్ని చేయటం కోసం కోర్టులో కేసు పెట్టారు, దొంగ కేసు అని చెప్పి మీరు రిటర్న్ మళ్ళీ ఒక కేసు పెట్టాలా. అంటే పరువు నష్టం దావా అంటారు కదా ఏదో దాన్ని. పరువు నష్టం బొంగ అదేం ఉండదు. పరువు నష్టం అంటే నువ్వు జీవితాంతం తిరగాల, వాడు ఇవ్వాలిగా. దొంగ పెడితే అప్పుడు రాజీకి వస్తారు, అప్పుడు వాడు రాకపోతే వాడు క్రైమ్ కేసు అవుతుంది. అంటే ఇక్కడ జడ్జిని మోసం చేసినావు, పోలీసులు మోసం చేసినావు, మళ్ళీ ఒక కుటుంబాన్ని బాధ పెట్టావు, పరువు తీసావు, 5 సెక్షన్లు పడతాయి. పడినప్పుడు పోలీసులు వచ్చి ఆమె రాసినోడు ఉంటాడు కదా ఎఫ్ఐఆర్, వాడు ఆడున్నా తీసుకొస్తారండి. వాడికి నోటీసు అయింది, ఎట్లా రాశారు ఈ నోటీసు, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి గొడవ అయిన రోజు అని చెప్పి ఇవన్నీ చూపించి ఆయన సస్పెండ్ చేస్తారు. మీరు సెటిల్ చేసుకుంటారా లేదని మిమ్మల్ని అడుగుతారు. లేదన్నారు అనుకో వాళ్ళకి శిక్ష పడిద్ది ఒక 7 ఏళ్ళు. ఇప్పుడు ప్రెసెంట్ 7 ఏళ్ళు బిఎన్ఎస్ వచ్చిందిగా, భారతీయ నేర సంహిత మారిపోయినాయి, ఐపీసీ లేదు కదా, క్రైమ్ అంతా మార్చేశారు. అంటే తొందరగా అయిపోతాయి. తొందరగా అయిపోద్ది. ఇదే అయితే బిఎన్ఎస్ అయితే ఇప్పుడు బిఎన్ఎస్ లో మీరు పెట్టచ్చు. ఇదివరకు ఇట్లా సంవత్సరం కాదు, 14 రోజులు రిమాండ్, కేసు ఒక కొలిక్కి రావాలా, 40 రోజుల్లో తీర్పు వచ్చేయాలి, 45 రోజులు. అప్పుడైతే అప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మరి చూడు. ఇప్పుడేమో కేసు కొలిక్కి రావాలా, సాక్ష్యాధారాలు సమర్పించాలా, అంతా ఆన్లైన్ అయిపోవాలా, శిక్ష పడిపోవాలా. మోడీ నిర్ణయం మంచి నిర్ణయం మోడీది. మంచి చేసింది బిఎన్ఎస్ చేసి మంచి పని చేసింది. అంటే చదువుకుంటోళ్ళకు ఏదైనా గొడవలు జరిగినప్పుడు బాగా వాళ్ళకు మేలు ఏందంటే పోయినా కానీ ఒక 40 రోజులకు అయిపోద్ది. అవును దొంగ కేసులు ఉన్నాయి అందుకు. అదే దొంగ పెడుతున్నారు ఇప్పుడు ఉంది, మా పెట్టారు ఛాంబర్ కాబట్టి వెళ్తున్నాం, ఇంకొండైతే రానివ్వరు కదా, చదువుకునేవాడి మీద పెడతారు, ఛాంబర్ లో రానివ్వరు కేసు ఉంటే, లాయర్స్ క్లబ్ ఛాంబర్ లో రానివ్వరు అట్లా. సరే, నైస్ టు మీట్ యూ. ఎవరా అని చేసేలే, కోర్టులో ఉన్నాం ఇందాక, ఎవరా అని చేస్తే ఊపిరి వచ్చింది, చచ్చిపోయినా పావులా ఉన్నాం అనమాట. పొద్దునుండి పని చేసి ఏదో ఊపి వచ్చింది. జై శ్రీరామ్. సరే తమ్ముడు, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.